హలో అండి. నమస్తే. నా పేరు శేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు, వాటి యొక్క మెయిన్ విశ్లేషణ గురించి ఒకసారి చెప్పుకుందాం. పోతే ఈరోజు ముందుగా ఈనాడులోకి వెళ్తే వైకాపా గొడ్డల పార్టీ సమాజానికి హానికరం అని చెప్పి నిన్న ఈ సంజీవని ప్రాజెక్టులకు చేశారు కదండి. దాని గురించి వైసీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేసినటువంటి విషయాన్ని గురించి ఇక్కడ బ్యానర్ వార్తలు చేశారు. వైకాపా గొడ్డల పార్టీ సమాజానికి హానికరం, ఆ పార్టీ మళ్ళీ రావద్దు అని ప్రజలంతా నినాదించాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. సార్, వైకాపా పార్టీ రావద్దు అనడానికి అని మీరు చెప్పడానికి మీరు కనీసం సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేరిస్తే బాగుంటుంది. చాలా దెబ్బ కొట్టేటట్టున్నాయి. ఒకసారి మీరు చూసుకోవాలి. ఇది నా ఆలోచన మాత్రమే. తల్లికి అన్నం పెట్టలేని వ్యక్తి పిన్నమ్మకి బంగారు గదులు చేయిస్తాడా? జగన్ ని ఉద్దేశించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు. చిత్తూరు జిల్లా యాదగిరిగుట్టలో పర్యటన అని చెప్పి ఒక వార్త చూడొచ్చండి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైకాపా గొడవల పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. సమాజానికి గొడవల పార్టీ హానికరమని, ఆ పార్టీ నెవర్ అగైన్ అనే నినాదంతో ప్రజలందరూ వినిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం కాపాడుకుందాం, ప్రజలను కోరారు. రాష్ట్రంలో జనాభాను కాపాడే రాజకీయం ఒకవైపు ఉంటే, భయపెట్టి మోసం చేసే రాజకీయ పార్టీ మరోవైపు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా యాదగిరి మండలంలో సంజీవిని ప్రాజెక్టును ఆయన అమలుకు తీరును పర్యవేక్షించడానికి వచ్చినటువంటి చంద్రబాబు 14 కండ్రి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సూపర్ సిక్స్ లను సూపర్ హిట్ చేస్తే గొడ్డల పార్టీ తట్టుకోలేకపోతుంది. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ మీడియా ముందుకు వచ్చి నాటకాలు చేస్తున్నారు. ఇదంతా గొడ్డల పార్టీ నైజం అని వైకాపాను ఉద్దేశించి విమర్శించారు. అదే సార్, సూపర్ సిక్స్ పథకాల్లో ఈ శ్రీశక్తి పథకం అది చాలా వ్యతిరేకత వచ్చింది. దాని గురించి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు అని ఆయన వైకాపా పార్టీని ఆయన విమర్శించాడు. కోడికత్తి, గులకరాయి డ్రామా, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడం, మాస్క్ అడిగినందుకు సుధాకర్ ఉదంతాలతో సహా వైకాపా హయాంలో జరిగిన 11 నిర్వాకాలను ప్రజలకు చంద్రబాబు వివరించాడు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఎవరు హత్య చేశారో తెలుసా అని ఆయన ప్రశ్నించగా సభాముఖులందరూ తెలుసు తెలుసు అని చేతులెత్తారు. ఈ పెద్ద మనిషి నేను చంపానని మాట్లాడుతున్నాడు. ఆ రోజే అలాగే తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధిని పొందారు అని చెప్పి వైకాపా మీద ఆయన నిప్పులు చిల్లరేగారు అని చెప్పి ఒక వార్త రాశారండి. పోతే టీజీ20 జంటల్లోకి హైదరాబాద్ ప్యాసింజర్లు ఉషోదయ సొంతం అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. తెలంగాణ యువ ఆటగాళ్ల సత్తా వేదికగా నిలిచే లక్ష్యంతో అందరూ కానున్న టీజీ20 లీగ్ ప్యాసింజర్లో ఖరారయ్యాయి. 8 జట్ల కోసం 13 సంస్థలు పోటీ పడగా 7.5 కోట్ల ఆధిక్యతతో బిడ్లతో హైదరాబాద్ లో ప్యాసింజర్లు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే రామోజీ గ్రూప్ సొంతం చేసుకుంది అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే చేప వృద్ధం లాభాలు అపారం అని చెప్పి వైద్య రంగానికి కీలక ప్రధానాలకు అభివృద్ధి, ఎముకల దంత రుగ్మతలను ఆధునిక గ్రాఫ్ట్లుగా తయారీ, మృతికారులకు అదనపు ఆదాయం, ముందడుగు వేసినటువంటి సిఐఏసిటి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేసీ ఈనాడు ముఖాముఖి కార్యక్రమంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గురించి చెప్పుకోవచ్చు. చేపల పులుసులు, ఇతర వ్యర్థాలు దుర్వాసనలకు నెలవు, వాటిని పారేయడమా, పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగించడమా చేస్తుంటారు. వాటిని సరైన పరిజ్ఞానంతో ప్రాసెస్ చేస్తే విలువైన ఉత్పత్తులుగా మారవచ్చని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనకు ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు అని చెప్పి క్షమించండి ఒక్క నిమిషం. అయితే వాళ్ళు మనుషులే కాదు, నరరూప రాక్షసులు అని చెప్పి వైఎస్ కుటుంబాన్ని నేపథ్యంలో రక్ష చరిత్ర అని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. జగన్ తాత రాజారెడ్డి 1962లోనే రౌడీ షీటర్, నన్ను కిరాతకంగా హంతకులతో నరికించారు. హైదరాబాద్ లో మత కలహాలను సృష్టించింది రాజశేఖర్ రెడ్డి. వివేక హత్యతో సహా జగన్ పాపాలు అన్ని ఇన్ని కావు, వైఎస్ కుటుంబ బాధితులకి పార్థసారథి రెడ్డి ధ్వజమెత్తారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో మా తాతను చంపింది వీళ్ళే,
అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వివేకానంద రెడ్డి చనిపోయింది వీళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరిగినాయని చెప్పినప్పటి నుంచి ఈ వార్తలు కొంచెం ఎక్కువ దుమారం రేపుతున్నాయండి. దాని గురించే ఇక్కడ వార్తలు వేశారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని రాజకీయ ప్రస్థానం మొదలైందే దారుణ మరణకాండాలకు, హత్యలు, అరాచకాలు, గృహదాహులతో పాటు తెదేపా సీనియర్ నాయకుడు వైఎస్ కుటుంబ బాధితుడి పేరు పార్థసారథిరెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు కడప జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వైఎస్ కుటుంబం అనేక దారుణాలు, నరభేదానికి పాల్పడిందని మండిపడ్డారు. ప్రత్యర్థులను ఘోరంగా చంపేయడం, కాళ్ళు చేతులు విరిచేయడం, పచ్చని పొలాలలో భస్మీపటలం చేయడం, భూములు, గనులు ఆక్రమించుకోవడం, ఆస్తులను దోచుకోవడం, ఆ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యని దుయ్యబట్టాడు. సొంత బాబాయిని వివేకానంద గొడ్డలతో అతికించినటువంటి రాక్షసుడు జగన్ అని, అంతటి దుర్మార్గుడు ఈ ప్రపంచంలోనే ఇంకొకరు ఉండరని చెప్పి ఈ పార్థసారథి రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని గురించి క్లియర్ గా చేశారండి. ఇంకోటి ఏంటంటే ధరలు మళ్ళీ డీజిల్ పెట్రోల్ పై పెరిగినటువంటి ధరల గురించి ఒకసారి వేశారు. పెట్రోల్ 115 రూపాయలు, డీజిల్ 103 రూపాయలు. మరోసారి 87-91 పైసలకు పెరిగిన ధరలు 8 రోజుల్లోనే మొత్తం లీటర్కు 5 రూపాయలు వడ్డినా అని చెప్పి ఒక బ్యానర్ వార్త. పెట్రోలియం ఉత్పత్తి ధరలన్నీ ప్రభుత్వ రంగ సమర సంస్థలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు చొప్పున పెరగడంతో 8 రోజుల వ్యవధిలోనే మొత్తం 5 రూపాయల వరకు భారం పడింది. తాజా పెంపుతో తిరుపతిలో లీటర్కి 115 రూపాయలు, డీజిల్ 102 రూపాయలు .65 చేరింది. ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉన్నాయో అని చెప్పి ఈ డీజిల్, పెట్రోల్ గురించి ఒక వార్త మనం చూడొచ్చు. పోతే అక్రమ బద్దీకరణ, బీపీఎస్ ప్రకటనకు వేదికకు అదనపు ఫ్లోర్లకు అధికారులు అండ, వెనక్కి తేదీన దరఖాస్తుల ముందుకు, భవనాల క్రమబద్ధీకరణలో అవినీతి అంతస్తులు అని చెప్పి బ్యానర్ వార్త చూడొచ్చు మనం. ప్రజలకు మేలుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనుమతించిన భవనాలన్నీ క్రమబద్ధీకరణ పథకాన్ని కొందరు పట్టణ ప్రణాళిక అధికారులు అక్రమార్జనలకు వీలుగా మార్చుకుంటున్నారు. పథకం ప్రకటిస్తున్నారు తెలియగానే ఈ పథకం ప్రకటిస్తున్నారని తెలియగానే అపార్ట్మెంట్ అదనపు అంతస్తులు వేయించుకుని వాటిని పాత తేదీలతో క్రమబద్ధీకరణ ప్రొసీజర్లు చేస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ఫ్లోర్కు 10 లక్షలకు పైగా చేతులు మారాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో బీపీఎస్ తీసుకొని వచ్చి 2025 ఆగస్టు 31 లోపు చేపట్టినటువంటి నిర్మాణాల క్రమబద్ధీకరణకు 2026 మార్చి 11 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రజల నుంచి 74,277 దరఖాస్తులు వచ్చాయి. అక్రమాలకు తెర తీసేలా చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో టీడీఆర్ బ్రాండ్లను వినియోగించుకుని అదనపు అంతస్తులు వేయించుకోవాలని అప్పటి వరకు భావించిన వారంతా పట్టణ ప్రణాళిక అధికారుల సహకారంతో వాటిని అవసరం లేకుండా బీపీఎస్ కటాఫ్ చేసిన తర్వాతే ఫ్లోర్లు వేశారు. ఎవరికి అనుమానం రాకుండా వాటిని తెల్ల సున్నాలు వేయించేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చండి. పోతే రెండో పేజీలోకి వెళ్దాం. రెండో పేజీలో మహానాడు గురించి మన లోకేష్ గారు మాట్లాడినటువంటిది, ఎలా మహానాడు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా సన్నాహాలు చేస్తున్న దాని గురించి ఒకసారి వేశారండి. ప్రతి క్లస్టర్లోనూ పండుగల మహానాడు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అదే అవకాశం. మహిళలు, కేఎస్ఎస్ బూత్లు, గ్రామాలు, అనుబంధ కమిటీ సభ్యులకి ఆహ్వానించాలి. మైటీడీపీ యాప్లో హాజరుకు నమోదు. 1875 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలతో వర్చువల్ సమావేశానికి నారా లోకేష్ అని చెప్పి ఒక వార్త మనం చూడొచ్చు. రాష్ట్రంలో మొత్తం 1175 క్లస్టర్లలో ఈ నెల 27, 28 తేదీలో మహానాడును ఘనంగా నిర్వహించాలని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఇదే మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆయా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబ సాధికారిత సాధకులు, బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగ నాయకులు, పార్టీ గ్రామ క్లస్టర్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొనాలని సూచించారు. ప్రతి క్లస్టర్ పార్టీ నుంచి సామాగ్రి అందజేస్తామని తెలిపారు. స్థలం ఎంపిక చేసుకుని ఎల్ఈడి స్క్రీన్లను, సిక్సర్ తదితర అందుబాటులో ఉంచాలని చెప్పి మైటీడీపీ యాప్ ద్వారా
ద్వారా హాజరు నమోదు చేస్తారని చెప్పి తెలిపారు. మహానాడులో సన్నద్ధమైనటువంటి 1,875 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలతో లోకేష్ తన శనివారం వర్చువల్ సమావేశమై వారిని దిశానిర్దేశం చేశారు. ఈసారి క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించి ఇన్ఛార్జీలకు ఎక్కువ బాధ్యత ఇవ్వాలని తెదేపా నాయుడు మాట్లాడినటువంటి విషయాలు, ఆయన చేసినటువంటి సూచనల గురించి ఆ, అదొక ప్రకటన చేశారండి. పోతే రేపు నిన్న ఏపీ సెట్ నిన్న ప్రాథమికంగా ఈ రేపు దాని కీ వదులుతారంట అండి. నిన్న మన రాశారు కదా మన ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఎంసెట్ వాళ్ళు, దాని కీకి సంబంధించి రేపు వదులుతారండి. జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించినటువంటి ఈఏపీ సెట్ 2026 ప్రాథమిక కీని 25 సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పి ఒక వార్త చేశారండి. సేద్యానికి సాంకేతిక సాయం 30 కిలోల బరువు మోసుకెళ్లే డ్రోన్ ఒకటి తయారు చేసినటువంటి దాని గురించి చేశారండి. 153 లక్షల టన్నుల చెత్తను వదిలేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పటికే 85 లక్షల టన్నులను సేకరించాం. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ చిట్ తో మంత్రి నారాయణ మాట్లాడింది. ఆయన పేపర్కి ఫోటో ఇచ్చిన దాని గురించి ఒకసారి మాట్లాడుతున్నారండి. తానాలో 2 వర్గాల ఘర్షణ, 5గురికి తీవ్ర గాయాలు, అడ్డుకోపోయిన సిపిఐ పైన దాడి, ఫర్నిచర్ ధ్వంసం, స్టేషన్ లో రక్తసిక్తం అని చెప్పి ఒక వార్త వేశారండి. కొల్లూరు మద్యం దుకాణం వద్ద జరిగిన ఓ విషాదంలో తీవ్ర రూపం దాల్చింది. ఇరువురి వర్గాల తలపడటంతో బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐతో సహా 2 పోలీసులతో కూడా గాయపడ్డారు. స్టేషన్ లో కుర్చీలు బల్లలు ధ్వంసమయ్యాయి. పోలీసుల కథనం మేరకు స్థానిక వేమూరు రోడ్డులోని ఓ వైన్ షాప్ లో ఎదురుగా తోపుడు బండపై నూడిల్స్ వ్యాపారం చేసే ఉప్పు జానకీరావు శుక్రవారం రాత్రి దుకాణం మూసేసి అక్కడే నిల్చున్నారు. మద్యం మత్తులో ఉన్న కొండూరు సురేష్ అక్కడికి వచ్చి మా నాయకుడు మధుసూదన్ ప్రసాద్ను తిడతావా అంటూ జానకీరావుతో గొడవలకు దిగాడు. తన చేతిలో మద్యం సీసాతో జానకీరావు తలను పగలగొట్టాడు. దీంతో తీవ్ర విషాదమైనట్టు ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయండి. దాని గురించి ఈరోజు పేపర్ కేసారు. అయితే భరించలేని వేడి బలవుతున్న కోడి అని చెప్పి ఒక వార్త రాశారండి. ఎండల తీవ్రతతో మనుషులు చనిపోతున్నారు. ఈ ఎండల తీవ్రత ఎక్కడ ఈ కోడి నిలబడతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 4 రోజుల్లో 18 లక్షల కోళ్లు మృతి చెందినట్లు ఒక వార్త వేశారండి. 54 కోట్లకు పైగా నష్టపోయామంటున్నటువంటి పౌల్టిలిటీ నిర్వాహకులు అని చెప్పి ఒక వార్త వేశారు. దాని గురించి చూడొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో 32 ఇష్టమైనటువంటి శస్త్రచికిత్స విజయవంతం అని చెప్పి ఒక బ్యానర్ వార్త. ఏటుకూరి ప్రసాద్ కన్నుమూత అంటండి, అరకడం పునర్నిర్మాణంలో కీలక పాత్ర అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. సో ఇదండి. సాక్షికి ఒకసారి వెళ్దాం. సాక్షిలో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సో మన సాక్షిలోకి ఒకసారి వెళ్ళి చూస్తే 22A భూములపై బాబు దొంగాట, చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ చోరీ అని చెప్పి ఈ క్రెడిట్ చోరీ గురించి జగన్మోహన్ రెడ్డి పేపర్లో రాశారండి. దాని గురించి ఒకసారి చూద్దాం. చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ చోరీ. చుక్కల భూములకు షరతులు గల పట్టా భూములకు సమస్య ఆయనే సృష్టించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాటికి హక్కులు కల్పించడంతో పాటు కల్పించడంతో అసూయ 2024లో కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22A జాబితాలో పెట్టినటువంటి బాబు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు అడ్డగోలుగా ఆరోపణలు, విచారణలో అవన్నీ సక్రమేనని తేలడంతో ఇప్పుడు ప్లేట్ ఫిరాయింపు. 1.39 లక్షల ఈనాం భూములను 22A జాబితాలో చేర్చినటువంటి ఆంక్షలు తొలగించాలని ఆదేశాలు, షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు ఎత్తివేత, 9.30 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేసినటువంటి సన్నాహాలు, ఈ భూములన్నిటి వివాదంతో పెట్టి ఇప్పుడు విముక్తి కల్పించినటువంటి ప్రసాదం అని ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పి ఈ మన చుక్కల భూములకు పట్టా ఇచ్చేస్తున్నటువంటి 22Aలో ఉన్న భూములని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని చెప్పి మన ఇచ్చినటువంటి దాని గురించి ఈరోజు కౌంటర్ గా క్రెడిట్ చోరీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాసుకొచ్చినాడండి. విద్యార్థికి మిత్రద్రోహం, విద్యామిత్ర అమలులో బాబు ప్రభుత్వ ఘోర వైఫల్యం, విద్యా కానుక కిట్లు పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయం, యూనిఫామ్, షూ, బ్యాగ్ ఇవ్వలేని ప్రకటన, యుద్ధం అంతర్జాతీయ పరిణామాలకు ముడి సరుకు ధరలు, రవాణాలో ఆటంకాలు, బూటకాలు, 2 ఏళ్లకే చేతులు చేసినటువంటి తండ్రి కొడుకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సకాలంలో అమలు చేసినటువంటి జగనన్న విద్యా కానుక అని చెప్పి
చేస్తున్నారండి. ఆల్రెడీ బుక్స్ అయితే దిగేసున్నాయి. యూనిఫార్మ్ కూడా దిగేసున్నాయి. కాకపోతే ఇంకా షూ వాటిలి గురించి అవి ఇవ్వలేదు. కాకపోతే ఈ యుద్ధం వల్ల ఇవ్వటం లేదు. ఈ యుద్ధం వల్ల ఈ యూనిఫార్మ్, షూ, బ్యాగ్ ఇవ్వలేమని చేతులెత్తేసినట్టు మన సాక్షిలో ఒక బ్యానర్ వార్త వేసుకొచ్చారు. పోతే మళ్ళీ పెట్రోల్ బాధుడి గురించి మనం చెప్పుకున్నామండి. వైఎస్ఆర్సీపీ నేత మోహన్ కృష్ణపై దాడి చేసినటువంటి సిఐ కృష్ణయ్య అని చెప్పి ఒక వార్త చూడొచ్చండి. మావెళ్లపల్లిలో పోలీసులు దాష్టికం, వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కాకీల దౌర్జన్యం, పార్టీ రేపల్లి సమన్వయకర్తపై చేసేసుకున్నటువంటి సిఐ రామకృష్ణ అని చెప్పి ఒక ఇమేజ్ లో కూడినటువంటి ఒక ఫోటో మనం చూడొచ్చు. పోతే నిండా అప్పులు ఆర్భాటాలకు తిప్పలు. ఈ ఆర్థిక ఏడాది తొలి నెలలోనే 10,900 కోట్ల అప్పు అని చెప్పి ఆ, దాని గురించి ఒకటి చేశారండి. మూలధన వ్యయం కేవలం 533 కోట్లే, కేంద్ర గ్రాంట్ల రూపంలో వచ్చినటువంటి సొమ్మ. ఇది బాబు సర్కార్ తీరు. ఏపీ బడ్జెట్ కీలక సూచనలో వెల్లడించినటువంటి కాగు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. కలిసి పనిచేద్దాం, ప్రపంచ సౌభాగ్యత శాంతి కోసం కృషి చేద్దాం అని చెప్పి భారత మోడీ గారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా కలిసి మాట్లాడినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారండి. సో ఇదండి ఈ మెయిన్ ఈ 2 పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వాటి యొక్క విశేషాలు. మనకు నిన్న వర్షం కారణంగా నిన్న చేయలేకపోయినాం. ప్లస్ ఈ రోజు కూడా మనకు ఈ నెట్ కనెక్షన్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అందుకే కొంచెం తొందరగా ముగిస్తున్నాం. అన్నిదా ఏమీ భావించొద్దు. సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.